ప్రాజెక్టు రీడిజైన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన నివేదికల వరకు అన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధం ఇక సిబిఐకి. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో జాయిన్ అయ్యారు. కృష్ణ, చెప్పండి, ఏంటి సిబిఐ ఈ యొక్క కేసులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా విచారణకు చేసేందుకు సిబిఐకి అయితే మాత్రం ఎలాంటి ఇప్పటి వరకు ఆటంకాలు అయితే లేవు. కోర్టులో కూడా కేవలం పినాకీ ఘోష్ నివేదిక మీద మాత్రమే ప్రస్తుతం తదుపరి చర్యలు వద్దంది, అది కూడా వాయిదా వేసింది వచ్చే నెల 7 వరకు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేంద్ర ఏజెన్సీలు కూడా ఉన్నాయి, అనుమతుల విషయంలో కావచ్చు, రీడిజైన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అనేకం. ఈ నేపథ్యంలో సిబిఐ ఏ రకంగా ముందుకు పోబోతోంది? శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ సిబిఐకి అందింది. అయితే సిబిఐ తనంతట తానుగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే సిబిఐ అనేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద ఏర్పాటైంది, దాని కిందనే పనిచేస్తుంది. కాబట్టి డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిఓపిటి అనుమతి ఇచ్చిన తర్వాతనే సిబిఐ ఈ కేసును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి నేరుగా ఈ రోజు మనం చూసాం అక్నాలెడ్జ్మెంట్ యాక్ట్ మనం చూపిస్తూ ఉన్నాం కూడా. దాన్ని ఈ సిబిఐ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖను నేరుగా సిబిఐ కార్యాలయానికి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనకి అనిపిస్తుంది. అయితే దీనికి మళ్ళీ సిబిఐ ఈ లేఖని డిఓపిటికి లేదా కేంద్ర హోంశాఖ కూడా పంపే అవకాశం ఉంది. సో కేంద్ర హోంశాఖ డిఓపిటి అనుమతి తీసుకున్న తర్వాత దీనిపైన కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మరో తిరకాసు కూడా ఉంది. ఇందాక అయితే హైకోర్టు చెప్పినట్లుగా పినాకీ ఘోష్ కు సంబంధించినటువంటి కమిషన్ ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదని చెప్పిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ యొక్క ఈ సిబిఐ కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని కూడా చెప్పారు. అయితే ఇందులో చాలా విషయాలు కూడా దాగున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించే అధికారం అయితే సిబిఐకి పెద్దగా ఉండదు. ఎందుకంటే దాంట్లో కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన సిబిఐ విచారణ చేపట్టలేదు. ఎందుకంటే దానికి కేంద్రం కూడా ఒప్పుకోవాలి. కేంద్రం ఒప్పుకుంటూ కూడా ఈ సెక్షన్ 5 కింద నోటిఫికేషన్ జారీ చేస్తేనే సిబిఐకి అనుమతి ఇచ్చినట్టుగా కూడా భావించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ జనరల్ కన్సెంట్ ఏదైతే ఉందో, సాధారణ అంగీకారం వల్ల సిబిఐ కేసు విచారణ చేపట్టడం అన్నది సాధ్యం కాదు అన్నది సిబిఐ అధికారుల నుంచి చెప్తున్నట్టు మాట. గతంలో మనం చూసాం సుగాలి ప్రీతి విషయంలో కూడా ఇదే జరిగింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 కింద నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ కేసు ఇంకా మించిపోయింది. సో ఇది కొంత సందిగ్ధతగానే ఉందనే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని విచారించే అధికారం సిబిఐకి ఉండదు కాబట్టి సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన విచారణ చేపట్టింది. సెక్షన్ 5 కింద కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో దాని ప్రకారం ఉంటుంది. అయితే ఇక ఈ యొక్క లెటర్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మరి సిబిఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా లేదా అంటే మ్యాండేటరీ ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాసినంత మాత్రాన సిబిఐ తీసుకోవాలనే లేదు. కొన్ని పని భారం వల్ల మేము చేయలేకపోతున్నాం, లేకపోతే మాకు ఇక్కడ స్టాఫ్ లేదు కాబట్టి మేము ఇది లేదు, అది కూడా చెప్పే అవకాశం ఉంటుంది. గతంలో కూడా చాలా విధంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణ. చూద్దాం. సో అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి. సో మొత్తానికి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఏదైతే సిబిఐకి లేఖ రాసింది, సిబిఐకి అక్నాలజ్మెంట్ కూడా తీసుకుంది. ఇక సిబిఐ ఏ రకంగా ముందుకు పోబోతోంది, ఈ కేసు సంబంధించినటువంటి విచారణ విషయంలో సిబిఐ టేకప్ చేస్తుందా, లేకపోతే ఇంకేమన్నా ఆటంకాలు ఉంటే వాటిని ప్రస్తావిస్తుందా, ఏంటి అనేది కూడా భవిష్యత్తు నిర్ణయించబోతోంది. మొత్తానికి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రకంపనలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది.